జనగామ జిల్లా దేవరుపల మండలం కామారెడ్డిగూడెంలో బీఆర్ఎస్ నాయకులు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూల్చివేయడానికి కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారంటూ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించమని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తమకు హామీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. జరుగుతూ ఉంది. పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి దేవరూపల మండలంలో ఉన్నటువంటి కామారెడ్డిగూడెం సంబంధించి ఇక్కడ జెడ్పీటీసీ సుందరరాం రెడ్డి అరెస్ట్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు రాస్తారోకో చేసిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో పోలీసులు అంతా కూడా వీళ్ళ లిఫ్ట్ చేస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా తెలంగాణ తల్లి చూసింది కదా, పోలీసులతో తెలంగాణ తల్లి విగ్రహం మీద బాధ్యత తీసుకోవడం చేత కాదు కానీ పోలీసులను పంపించి మమ్మల్ని అరెస్ట్ చేపిస్తుంది. నువ్వు ఒక్క 5 నిమిషాలు నువ్వు తెలంగాణలో ఆడబిడ్డవు కాదా? నువ్వు తెలంగాణలో ఆడబిడ్డవు కాదా? పాలకుర్తి ఎమ్మెల్యే నువ్వు ఆడబిడ్డవు కదా, తెలంగాణ ఆడబిడ్డవు కాదా? అందుకే ఇది మొత్తంగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కామారెడ్డికి సంబంధించినటువంటి గ్రామం నుంచి వచ్చిన వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రక్రియ జరుగుతుంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూల్చివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్నటి నుంచి కూడా కామారెడ్డి గూడెం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యం, ఉదయం అక్కడ పాలాభిషేకం జరిగి అక్కడ చేసిన నేపథ్యం, అక్కడ నుంచి ఎంపీడీఓ ఆఫీస్ దేవరూపల మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఈ విగ్రహాన్ని తొలగించనని ఒక హామీ ఇవ్వాలి. దాంతో పాటు పూర్తి స్థాయిలో ఇట్లాంటి హామీ ఇస్తే గానీ తాము ధర్నా చేయమనే నేపథ్యంలో ఇక్కడ పోలీసులు వచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్లిన నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. సంజీవ్తో రవికాంత్ టీ న్యూస్, పాలకుర్తి నియోజకవర్గం, జనగామ జిల్లా.